టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసిన టీటీడీ విశాఖ శారదా పీఠం భూముల కేటాయింపు కూడా రద్దు చేసింది. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసింది టీటీడీ. విశాఖ శారదా పీఠం భూముల కేటాయింపును కూడా రద్దు చేసింది. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ను కూడా రద్దు చేసింది టీటీడీ. అయితే విశాఖ శారదా పీఠం భూముల కేటాయింపును కూడా రద్దు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే విశాఖ శారదా పీఠం భూముల కేటాయింపును రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలోని శారదా పీఠం భవనాలు పూర్తిగా కూల్చివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ బోర్డు. టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలోని శారదా పీఠం భవనాలు కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. భూ కేటాయింపులను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే టీటీడీ పాలక మండలి తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అంటూ కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదాపీఠం భూముల కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఖాతాను శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్కు అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై కూడా నిషేధం విధిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక తిరుమలలో శారదాపీఠం భవనాలు కూల్చివేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ పాలక మండలి ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ పాలక మండలి ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖ శారదాపీఠం భూములను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శారదాపీఠం భవనాలు పూర్తిగా కూల్చివేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ నుంచి అన్యమత ఉద్యోగుల తొలగింపుపై కూడా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇతర డిపార్ట్మెంట్స్కు అన్యమత ఉద్యోగులను మళ్లించే రకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే తిరుమలలో రాజకీయాలు మాట్లాడొద్దు అంటూ కూడా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మీరు అన్నట్లుగా కొత్తగా ఏర్పాటైన టీటీడీ పాలక మండలి తొలి సమావేశం ఇవాళ తిరుమల కొండపైన ముగిసింది. ఈ సందర్భంగా చాలా కీలక నిర్ణయాలను కొత్త పాలక మండలి తీసుకుంది. ఇందులో ప్రధానంగా అత్యంత వివాదాస్పదంగా మారిన శ్రీవాణి ట్రస్ట్ ను పాలక మండలి రద్దు చేసింది. అంటే శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని సాధారణ అంటే టీటీడీకి సంబంధించిన ముఖ్య ఖాతాకు మళ్లించాలని కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. మనకు తెలుసు శ్రీవాణి టికెట్ల విషయంలో ఒక టికెట్ 10,000 పెట్టి టీటీడీ గత కొన్నేళ్లుగా టికెట్లు విక్రయిస్తూ వస్తుంది. ఈ నిధులంతా కూడా ఆలయాల నిర్మాణం కోసం వినియోగిస్తామని గతంలో అంటే వైసీపీ హయాంలో అప్పుడు పాలక మండలి ప్రకటించింది. అయితే దీనిపైన అనేక వివాదాలు తలెత్తాయి. ఈ నిధులంతా కూడా పక్కదారి మళ్లిందని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఒక్కసారిగా కొత్త పాలక మండలి శ్రీవాణి ట్రస్ట్ పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఆ ట్రస్ట్ ను రద్దు చేసి ఆ నిధులంతా కూడా టీటీడీ ప్రధాన ఖాతాకు మళ్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ నిధులను ఇప్పటి వరకు డిపాజిట్ చేస్తూ వచ్చారు. ఇకపై ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ ఏదైతే సొమ్ము ఉందో దాన్ని డిపాజిట్ చేయకూడదని ఇప్పటికే ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్స్ అంతా కూడా వెనక్కి టీటీడీ ఈవో శ్యామలారావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదొకటి తీసుకోవడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. కన్సల్టెన్సీ అయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఏం కావాలి, అడిషనల్గా ఏం కావాలి, ఏమేమి మోడర్నైజ్ చేయాలి, ఏమేమి కన్స్ట్రక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఇందాక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా చేస్తారనేది అడిగారు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎస్సీడీ టికెట్స్ ఎలాగ ఇస్తున్నాం, ఎస్ఎస్డి టికెట్స్ ఇస్తున్నాం, స్లాటెడ్ దర్శనం, ఎస్సీడీలో కూడా టైం అది చెప్తాము. బట్ మనకి ముఖ్యంగా సర్వదర్శనం వాళ్ళు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 30 గంటలు కూడా అయిపోతుంది. ఈ టైంని ఎలా రెడ్యూస్ చేయొచ్చు, ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ పెంచవచ్చు, ఎస్ఎస్డి టోకెన్స్ బియాండ్ ఎ పాయింట్ పెంచితే ఈ ఎస్డి వాళ్ళ మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎస్డి లైన్ ఎప్పుడు ఉంటుంది. సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు, అలా తర్వాత మిగిలిన సర్వీసులు కూడా ఇస్తున్నాం. మనకి
వివి బ్రేక్ దర్శన్ కానీ, ఎస్సిడి కానీ, లేకపోతే ఇప్పుడు టూరిజం లేదు, ఇంతకుముందు టూరిజం ఉండేది, వర్చువల్ కోటా ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా చేస్తే వాళ్ళకి మినిమం టైంలో అవ్వడానికి అవకాశం ఉంది, క్యూ లైన్లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, చైర్మన్ గారి ఉద్దేశం ఏంటంటే, బోర్డు యొక్క ఉద్దేశం అంతసేపు ఉంచడం అనేది 30 గంటలు, ఒక్కొక్కసారి 30 గంటలు, వీకెండ్స్లో 3 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ రష్ ఉన్నప్పుడు అంతసేపు ఉంచాల్సిన అవసరం ఉండకూడదు. ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో ఇవన్నీ ప్రాపర్గా స్టడీ చేసి ఒక కన్సల్టెంట్ ఎంగేజ్ చేసి, మేము అనుకుంటున్నది ఐఏఎం పేరున్న ఐఏఎంని ఎవరినైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీంని పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్స్టెంట్స్లో ఏ విధంగా బెస్ట్గా చేసి వీళ్ళకి 2-3 గంటల్లో దర్శనం అయ్యేలాగా, అంటే రాగానే వెంటనే దర్శనం అవ్వదు, 2-3 గంటలు అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న మీరు 11 గంటల్లో రావాలని అలా ఇస్తున్నాం, అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలో అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం. దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం. అది ఎక్స్పర్ట్స్, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద ఆపరేషన్ రీసెర్చ్ ఇవన్నీ మేనేజ్మెంట్ ఐఏఎమ్స్ ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం, చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే ఇది మన బుర్రకి అందని సమస్య, అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి, ఆ డైమెన్షన్స్ ఆలోచించాలి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడే కదా నిర్ణయం తీసుకుంది, దానికి ఉన్నారు కొంతమంది ఏజెన్సీలు, వాళ్ళతో మాట్లాడతాం. ట్రస్ట్ను రద్దు చేస్తామని నిర్ణయం తీసుకున్నాం, కానీ ఆ స్కీమ్ అయితే అది కంటిన్యూ అవుతుంది. మెయిన్ అకౌంట్ ఒకటే ఉంటుంది, దానికి సబ్ అకౌంట్ ఎందుకు అని దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ప్రజల్లో అనుమానం ఉంది. ఆ అనుమానాలు తీర్చాలంటే మనం మెయిన్ అకౌంట్కే పోతే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం అంతే. ఉందండి, మా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నాం, తర్వాత చెప్తాం. అదే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో స్టడీ చేసి నిర్ణయం తీసుకుందామండి. ఇప్పుడైతే మేము ఏదైతే చెప్పామో ఈరోజు బోర్డులో తీసుకున్న నిర్ణయాలు, బియాండ్ దట్ మీరు అడిగితే మా దగ్గర మళ్ళీ బోర్డు మీటింగ్లో పెట్టి చేయాలి. ఊరిక ట్రై చేద్దాం. ఆ టైమింగ్స్ కూడా కొంతమంది అడిగారు, ఉదయం పూట పెడితే బాగుంటుందని, అది కూడా ఆలోచన చేస్తాం. ఇంకా ఎనీథింగ్ అది చూసి చెప్తా ఉంది. ఒక 5-6 వేలు అనుకుంటున్నాము, దాని డిమాండ్ బట్టి. మంత్లీ ఒక్కరోజే కదా, ఫస్ట్ ట్యూస్డే. ఏంటో మరి కనుక్కుంటా ఉంటాను. అది యాక్షన్ తీసుకున్నామండి. నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఇమీడియట్ గా కేసు పెట్టడం కూడా జరిగింది. అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదండి. అన్య మతస్థుల ప్రచారానికి చోటు లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎవడో దొంగతనంగా వచ్చి ఏదో మాట్లాడితే దాన్ని మనం సాధ్యమైనంత వరకు కట్టడి చేద్దాం. అది టీటీడీలో స్వాధీనం ఎట్లా చేసుకుంటాం, అది ఫారెస్ట్ అలౌ చేయరండి వాళ్ళు. ఇప్పుడు ఉన్న తిరుమలలో ఉండే వాళ్ళని చూద్దామండి, కింద తర్వాత చూద్దాం.
ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సార్ క్యాలెండర్ 2025